ఈరోజు సంఘాలలో ఆశీర్వాదాల గురించి ఎక్కువగా బోధలు వినబడుతూ ఉన్నాయి, కానీ ఎందరూ ఆశీర్వాదాల వల్ల నడిపింపబడుతున్నారో ఆ సంఘాలలో ఉన్న వారందరిని చూస్తే వారు సంఘం నుంచి బయటకు వచ్చిన తర్వాత అనేక మంది అత్యధికమైన జనాంగము పాపములలోనే వారి జీవితాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే సంఘములలో, సమాజంలో వినపడవలసిన బోధ ఏదైతే ఉన్నదో ఆ బోధ ప్రజలను ఆశీర్వదించేదిగా కాదు, ప్రజలను మెప్పించేదిగా కాదు, ప్రజలను సంతోషపరిచే బోధ కాదు, కానీ ప్రతి వ్యక్తి కూడా పాపము నుండి వైదొలుగునట్లుగా అందరినీ కూడా పాపం నుంచి పక్కకు జరిపే ఒక చక్కటి బోధను చేయవలసిన వారుగా ఉండాలి. అలాంటి బోధ ఎక్కడ ఉంటే మనం కూడా అక్కడే ఉండాలి. క్రైస్తవులుగా జీవిస్తున్న మనలో దేవునికి నచ్చనివి, పాపములుగా ఉన్నవి ఏవైనా మనలో ఉన్నాయా అని మనం ప్రతిదినము కూడా మనము పరీక్షించేవారు ఉండాలి. ఎల్లప్పుడూ కూడా వాక్యాన్ని బట్టి మనము పరీక్షించుకోవాలి.